పీఎస్సీ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించినందుకు ఖర్గే, సోనియా, రాహుల్కు థ్యాంక్స్ చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడడం కోసం పనిచేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టినట్టు చెప్పారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీ బిల్ పాస్ చేసుకున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ విడిగా మరో బిల్ తీసుకొచ్చినట్టు చెప్పారు సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించేందుకు ఆర్డినెన్స్ తెచ్చామని గవర్నర్ కేంద్రానికి పంపినట్టు కూడా చెప్పారు. బీసీలకు మేలు జరగాల్సిందే, రాహుల్ మాట నిలబడాల్సిందే అని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు 1% కూడా రాదని సీఎం రేవంత్ అన్నారు. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లు ఆమోదించాలన్న అంశంపై కూడా సుప్రీంకోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించేలా 2 న్యాయవాదులు నియమించినట్టు చెప్పారు. తద్వారా మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందని చెప్పారు. విడిగా సుప్రీంకు వెళ్తే కేసు లిఫ్ట్ కావడం లేదని, ఎక్కువ సమయం తీసుకుంటుందన్నారు. కాబట్టి ఇలా చేయాల్సి వచ్చిందన్నారు సీఎం. బీహార్లో రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26న హాజరవుతున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలాడుతున్నట్టు ఆరోపించారు. యూరియా కొరత ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ ప్రకటించడం వెనుక వారి తీరేంటో అర్థమవుతుందని అన్నారు. యూరియా కోసం 4 సార్లు తాను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియ పటేల్ను కలిసినట్టు చెప్పారు. యూరియా పంపిణీపైన క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలని అన్నారు. ఈ సమావేశం తర్వాత మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి, తెలుగువారైన కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా తెలుగు పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ దేశ ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి తీర్పులు భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కుల్ని కాపాడినటువంటి అనేక తీర్పులు చారిత్రాత్మకమైనవి. అటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారైనందుకు మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, పార్టీలు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకు అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.